గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. కాసేపట్లో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. 3 దఫాల్లో ఎన్నికలన్నీ నిర్వహించనున్న ఈసీ మొత్తం 31 జిల్లాల పరిధిలో 545 మండలాల్లో ఎన్నికలు జరపనుంది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో 3 విడతల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ స్టార్ట్ కానుంది. కౌంటింగ్ అనంతరం అదే రోజు ఫలితాలు ప్రకటించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈరోజు 6:15 సాయంత్రం ఎన్నికల మోగం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుంటిని షెడ్యూల్ లో ప్రకటిస్తారు. ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసింది. ఒకవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశాన్ని నిర్వహించారు. గతంలో మళ్ళీ తాజాగా కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికల ఏర్పాటుకు సంబంధించిన ఆదేశాలు. అయితే మొత్తంగా తెలంగాణలో 3 దఫాలుగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే మొత్తం 31 జిల్లాల పరిధిలో 545 మండలాల్లో ఈ ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 12,766 గ్రామ పంచాయతీలకు 1,13,534 వార్డులకు ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీలలో ఈ పోలింగ్ జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం దాదాపు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. ఈ 3 తేదీలలో మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. జరిగిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అనంతరం ఫలితాల ప్రకటన ఉంటుంది. ఫలితాల రోజునే ఇక ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించిన నిర్ణయం కూడా జరిగిపోతుంది. 11 సర్పంచ్ ఎన్నుకునేందుకు కూడా వార్డులు వాట్సాప్ ఎన్నుకోవాలంటూ కూడా ఎన్నికల సంఘం ఆదేశించింది. మొత్తానికైతే ఇక గ్రామంలో ఎన్నికల సందడి మొదలు కానుంది. ఓకే, థ్యాంక్ యూ చారి.